హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులసీదాస్ బోధనల చేత ఎంతోమంది అన్య మతస్థులు కూడా రాముని భక్తులయ్యారు. ముస్లిం రాజైన అక్బర్ పరిపాలిస్తున్న కాలంలో తులసీదాస్ పైన ఈర్ష్యను పెంచుకున్న ఇతర మతస్థులు అక్బర్కు తులసీదాస్ పైన ఫిర్యాదులు చేసేవారు. ఇది ఇలా ఉండగా వారణాసిలో ఒక సదాచారి సంపన్నుడైన గృహస్థుడు తన ఏకైక కుమారుడికి ఒక చక్కని అమ్మాయితో వివాహాన్ని జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవితం కొనసాగిస్తూ ఉండగా విధివశాత్తు ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యక్రియలు జరపకుండా అడ్డుపడుతూ రోదిస్తూ ఉన్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతూ ఉంది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే వెళ్లాల్సి ఉంది. శవయాత్ర ఆ ఆశ్రమం వద్దకు వచ్చేసరికి పట్టుకున్న వారిని వదిలించుకొని ఆమె తులసీదాస్ ఆశ్రమంలోనికి చొరబడి తులసీదాస్ పాదాలపైన పడి విలపించసాగింది. ధ్యానంలో ఉన్న తులసీదాస్ కన్నులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించాడు. దానితో ఆమె దీనంగా జరిగిన సంగతినంతా వివరించి జరుగుతున్న శవయాత్రను చూపించింది. వెంటనే తులసీదాస్ ఇలా అన్నాడు: తల్లి, రాముడు నా నోట అసత్యాన్ని పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విడిపించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణమే ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. రామనామ మహిమను కనులారా చూసిన జనం రామభక్తులుగా మారారు. క్రమంగా వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. జరిగినదంతా విన్న అక్బర్ తులసీదాస్ను అదుపులోనికి తీసుకోమని ఆజ్ఞను జారీ చేశారు. తులసీదాస్ను మర్యాదపూర్వకంగా సభకు తీసుకొని వచ్చారు. రామనామ మహిమతో చనిపోయిన వారిని బతికించారని విన్నాము. అదే మహిమ మా ముందు చూపమని ఒక శవాన్ని తెప్పించాడు అక్బర్. జనన మరణాలను తాను తప్పించలేనని, ఆ శవాన్ని బతికించలేనని అన్నాడు తులసీదాస్. రాజధిక్కారం నేరం కింద తులసీదాస్ను చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టారు. మహాభక్తుడైన తులసీదాస్ను హింసిస్తున్నందుకు రామభక్తుడైన హనుమంతుడు తన వానర సైన్యంతో సహా అక్బర్ మహల్పై దాడి చేశారు. వందల సంఖ్యలో వానరాలు రాజభటులని హడలెత్తించాయి. కారాగారంలో ఉన్న తులసీదాస్ను విడిపించకపోతే వినాశనం తప్పదని అక్బర్ని హెచ్చరించారు పండితులు. వెంటనే తులసీదాస్ను విడుదల చేశారు. తనను కాపాడడానికి ఆంజనేయుడే వచ్చాడని తులసీదాస్ గ్రహించాడు. అంతలో మహాకాయుడైన హనుమంతుడు తులసీదాస్కు దర్శనమిచ్చాడు. ఆంజనేయుణ్ణి చూసిన పరవశంలో తులసీదాస్ 40 దోహేలతో స్వామివారిని స్తుతించారు. తులసీదాస్ చేసిన ఈ స్తోత్రాలకు స్వామివారు ప్రసన్నమై ఆ స్తోత్రం చదివిన వారికి లేదా విన్న వారికి సదా తాను రక్షగా ఉంటానని దీవించాడు. ఇది హనుమాన్ చాలీసా వెనుక ఉన్న కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.